మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ దీనిని మీ సిలువ చాటుకు మరుగు చేసుకొని మీరే చోటిగా చక్కగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ అల్పునైన నన్ను మరుగు చేసుకుని బిడ్డలు నీ లేఖనాలు గ్రహించి వారు మీలో ఎదుగుట ప్రభు చెప్పండి. ఇదిగో తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మీద లాంటి తృప్తి మాకు దయచేసి ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మొదటి నుంచి ముగింపు డిసెంబర్ 31 వరకు మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ సహాయము మా సంఘానికి కూడి వచ్చిన బిడ్డలకు లైవ్ వింటున్న వారికి ఉంచండి. శోధన, రోగములు, కీడు, గండములు, యాక్సిడెంట్స్, అపాయములు, మరణాలు అన్నీ తప్పించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మేమందరం కూడా దినదినము మీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయమని, మీ వాక్యానుసారమైన నాయన నడిపింపు మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఆదరణకర్తగా ఉంచి మీ రాజ్యం వచ్చే వరకు ఈ సంఘమును దీవించి ఆశీర్వదించమని, ఇప్పుడు ప్రత్యేకంగా నీ బిడ్డలు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపరిచినప్పుడు మీరే తోడైండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరూ తెలుసు న్యూ ఇయర్ అని మీ అందరికీ తెలుసు. కానీ ఈ నూతన సంవత్సరంలో మీరు మరి నూతనంగా మీ తలంపులు ఉండాలి, మీ ఆలోచనలు ఉండాలి, మీ యొక్క పనులు కూడా, మీ ప్రవర్తన కూడా నూతనంగా ఉండాలి. ఎందుకంటే నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి యోహాను సువార్త తీసుకోండి, 3వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇక్కడ ఒక పదం వచ్చింది, క్రొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ తల్లి గర్భం మళ్ళీ పుట్టాలా మనం కాదు. బైబిల్ ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్స్ చేసుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేరు. కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి అంటే బ్యాప్టిజం పొందాలి, ప్రభులో కడగబడాలి, అప్పుడే దేవుని రాజ్యానికి వారసులని బైబిల్ చెప్తుంది. అందుకే మీరు క్రొత్తగా జన్మించకపోతే వ్యర్థమని వాక్యం కూడా మనకు నేర్పిస్తుంది. కొత్త సంవత్సరాలు మనం హ్యాపీ న్యూ ఇయర్ సెట్ చేసుకున్న వ్యర్థం. మీ ఇంట్లో మీరు బ్యాప్టిజం తీసుకోలేదనుకోండి, అదే పాత రోజు జీవితంలో ఉన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? అందుకే నేను మీకు చెప్తున్నా. ఇవాళ అంశం ఏం తెలుసా? అందరూ అన్ని చర్చిలల్లో కొత్త సంవత్సరాల గురించి చెప్తారు, కానీ నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే యేసు మార్గంలో నడవండి. యేసు ప్రభు చెప్పిన మార్గంలో నడవండి. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్తారు, చూడండి. లేఖనాలు పరిశీలించండి. యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గం, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. తండ్రి పరలోకంలో ఉంటాడు. మీరు పరలోకానికి పోవాలంటే మరి యేసుప్రభు మార్గంలో నడవాలి. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో పోయేవారు అందరు రారు. తమ్మడపల్లిలో చర్చ్ ఉంటే మీరే ఎందుకు వచ్చిండు? అందరు రాలేదు ఎందుకు? ఈ మార్గం చాలా ఇరుకైంది, కష్టమైంది. ఇంట్లో కొత్తే తాగొద్దా, ఇంట్లో కొత్త తప్పుడు పనులు చేయొద్దా? మాకు ఇంతకంటే ఇంకేముంటుంది? నేను మీకు చెప్తున్నా, యేసుప్రభు మార్గమే ఇరుకైంది. యేసుప్రభు నమ్మాలంటే అందరూ కూడా నమ్మరు.
వింటున్నా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు చెప్పింది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకే ఇలా నేను చెప్పే అంశం, యేసు మార్గంలో నడవండి. ఆ నడిస్తే ఏమైతుంది? పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. ఈ కొత్త సంవత్సరంలో మనకు పరలోకం కావాలంటే కొత్తగా జన్మించాలి. ఆ కొత్తగా జన్మించినోడే పరలోకానికి వెళుతారు, చూస్తారు అని రాయబడ్డది. ఇది భూలోక రాజ్యం. ఇక్కడ ఆటలు, నాటకాలు, సంపాదనలు అన్ని ఇక్కడ ఉంటాయి. కానీ పరలోకంలో అవి ఉండయి. యుగాయుగములు దేవునితో ఉంటాం. అక్కడ ఏడుపైనను వస్త్రహీనతైనను ఏది ఉండదు. ఇది ఇక్కడ ఎంత చేసినా 70 ఏళ్ళ నాటకమే ఇదంతా మనం చేసేది. ఎవరైనా భూమి మీద ఉన్నోళ్ళు యేసు ప్రభు మార్గంలో నడవండి. నేను మీకు షార్ట్గా చెప్తా, గమనించండి. ఒకటి షార్ట్గా చెప్తున్నా, మీరు ప్రియ సంగమా గమనించండి. ఒకటి ఏంటంటే, సమరయ స్త్రీని చూడండి. బైబిల్ గ్రంథంలో అందరికీ తెలుసు. సమరయ స్త్రీ గురించి చెప్తాను. ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని తప్పుడు పనులు చేసింది. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత తన పాప రోత జీవితాన్ని విడిచి ఆమె నూతనంగా మరి ప్రభు మార్గంలోకి వచ్చింది. ఆమె రావడమే కాదు, ఆ గ్రామాన్ని మార్చేసింది. ఆమె అంతకుముందు 5 భర్తలను చేసుకున్నట్లు యేసు ప్రభు చెప్పిండు. లోక సంబంధమైన వ్యభిచారి, పాపాత్మురాలు. కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు నేను దేవుని తెలుసుకున్నా అని చెప్పి, రండి ఈయన క్రీస్తు కాదా, మీరందరూ యేసు ప్రభుని తెలుసుకోండి. యేసు ప్రభు ఒక్కడే పాపాలను క్షమిస్తాడు. మనము తెలియక, కొంతమంది తెలిసి చేస్తారు తప్పులు, కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తారు. వాటన్నిటికి పోవాలంటే టాబ్లెట్లు వేసుకుంటే పోవాలి. మరీ చెప్తున్నా, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని మింగితే టాబ్లెట్స్ వేసుకుంటే ఆ పాపాలు, రోగాలు పోవు. యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. అందుకే మీరు కొత్తగా జన్మించాలని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది. ఇక మన జీవితం ఇంక 20-30 ఏళ్ళలో ఇందులో సగం మంది వెళ్ళిపోతాం. ఉంటామా? ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇది మనకు శాశ్వతం కాదు. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మార్గంలో నడవండి. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈయన నిజంగా క్రీస్తే అని తెలుసుకున్నది. ఆ క్రీస్తు మార్గంలో మీరు నడవండి. ఆ బాయికడికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతోటి, అమ్మ నాకు కొన్ని నీళ్లు పోయమని చెప్పిండు. తాగుతా దప్పికైతుంది అన్నప్పుడు మరి ఆమె పోయలేదు. నువ్వు యూదుడవు, నేను సమరయ, మీకు మాకు సాంగత్యం ఎక్కడదని కులభేదం చేసింది. ఇక్కడ కులాలు, మతాలు లోకంలో చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఇప్పుడు చెప్తున్నా, పాస్టర్లను పిలువబడే వారికి కూడా అదే రోగం ఉన్నది. శాలోళ్ళు సంఘమే పెట్టుకుంటారు, గొల్లోళ్ళ సంఘమే. దాదాపు వాళ్ళు కన్వర్ట్ అయిన క్రీస్తులో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా కులం అనేది ఉండదు. మనము చదువుకుంటప్పుడు స్కూల్లో కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని మనం నేర్చుకున్నాం. భారతీయులందరూ నా సహోదరులు అని అందరం అన్ని కులాల వాళ్ళని పోయి స్కూల్లో చదువుకుంటాం. ఇంకా కులతత్వం ఎక్కడిది? చాలా మందికి పాస్టర్లు అనేవాళ్ళు ఇప్పటికీ అదే రోగంతో ఉన్నారు. వాళ్ళు అసలు సంపూర్ణంగా మారలే. సమరయ స్త్రీ చూడండి, యేసు ప్రభుని తెలుసుకున్నాక కుండను వదిలిపెట్టి గ్రామానికి పోయి, నేను యేసు ప్రభుని కనుగొన్నా, రండి మీరు ప్రభుని తెలుసుకోమని చెప్పి. అంటే సమరయ స్త్రీ చక్కగా మారింది. కానీ పాస్టర్లు కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు చక్కగా మారలే. ఒక్కొక్కరిని నేను గురించి చెప్పగలుగుతా. యేసు ప్రభు ఇంకొకరిని కూడా ఈ కొత్త సంవత్సరంలో నువ్వెన్ని హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నా, ఎన్ని న్యూ ఇయర్ చేసుకొని ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి. నేను యేసు ప్రభుని ధరించుకున్నా, నేను కొత్త సృష్టి అనుడు కాదు. క్రీస్తుని ధరించుకుంటే నీ రోత పాత జీవితం మారిపోవాలి. గతంలో నువ్వు తాగుబోతు కావచ్చు. సిలువలో దొంగ చూడండి, సిలువ పైన ఉన్న దొంగ
ఎప్పుడు తెలుసుకున్నాడు? సిలువ పైన తెలుసుకున్నాడు. భూమి మీద సువార్త చెప్పినప్పుడు నమ్మిండా? నమ్మలే. నేను కూడా మీకు చెప్తున్నా, మీరు యేసుప్రభు మార్గంలో నడవాలి. ఆ సిలువ పైన యేసుప్రభుకు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఇద్దరు దొంగలు వేయబడ్డారు. ఆ వేయబడిన నేరస్తులలో ఒకడు కుడివైపున ఉన్నోడు ఏమంటాడు? ఈయన నిజంగా దేవుని కుమారుడే. ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆ రాజ్యం పోవాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. కొత్త సంవత్సరం చేసుకుంటే కాదు, క్రొత్తగా జన్మించాలి. 2024 వచ్చింది, ఇంకా బ్యాప్టిజం తీసుకోలే, ఆ గుడికైతే పోతావు, ఇంకా నీ కుటుంబం మారలే. వింటున్నా? సమరేశ్వరిని చూడండి, ఆమె సొంతంగా కుండబెట్టి ఆడిచిపెట్టి ఊరినే మార్చింది. నేను క్రీస్తును కనుగొన్నా, రండి రండి, ఆయన దగ్గర పోతే ఆయన మార్గంలో నడిస్తే మన పరలోకం దొరుకుతుందని అక్కడ అనేకులను ప్రభు వైపు తిప్పింది. ఇక్కడ సిలువలో ఉన్న దొంగ కూడా చివరికి ప్రభువా నీ రాజ్యంలో, అక్కడ ఒక రాజ్యం ఉంటుందని అప్పుడు తెలుసుకుంటాను. మీరు ఇప్పుడు తెలుసుకోకపోతే కష్టం. భూమి మీద మనకు 70 ఏళ్ళు అనే మరీ చెప్తున్నా, 70-80 ఏళ్ళే మన బ్రతుకు. తర్వాత అక్కడనే ఉంటాం. అక్కడ చాలా హ్యాపీగా ఉంటాం. పరిశుద్ధుల గుంపులో మనం ఉంటాం. అక్కడ ఏడుపైన, వస్త్రహీనత అయినా, పనులు కొరుకుటే అయినా, ఆకలి దప్పులు అక్కడ ఉండవు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆ నిత్య పరలోక రాజ్యం చేరాలి అంటే మీరు క్రొత్తగా జన్మించాలి. అట్లా క్రొత్తగా జన్మించాలి అంటే యేసుప్రభు మార్గంలో మీరు నడవాలి. ఇంకొక, ఇప్పుడు సమరేశ్వరి గురించి చెప్పాను, సిలువలో ఉన్న దొంగల గురించి చెప్పాను. వాళ్ళు ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు యేసుప్రభు ఒక అభయం ఇచ్చిండు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చేసిండు. మీకు దేవుడు అట్లా చెప్పిండా? బిడ్డ నీకు నిత్య రాజ్యం ఇస్తా చెప్పిండా? చెప్పలేదు. కానీ వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనకు బైబిల్ ఇచ్చిండు కదా, వాక్యం ఇచ్చిండు కదా, వాక్యానుసారంగా ప్రతి క్రైస్తవులు నడుచుకోవాలి. అంతేకాని నీ కులం, నీ జనం, నీ దేవుడు, నా దేవుడు అని ఇట్లా డివైడ్ చేసుకోకండి. యేసు మార్గంలో నడవండి, యేసే దేవుడు అని తెలుసుకోండి. ఇంకొకటి కూడా నేను మీకు షార్ట్గా జ్ఞాపకం చేస్తాను. దయచేసి బైబిల్స్ ఉన్నవారు చూడండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మనుషునికి, మీ అందరికి తెలిసిన విషయాలే, తప్పిపోయిన కుమారుడు ఏం చేసిండు? తండ్రితోటి, డాడీ నాకు వచ్చే భాగం నాకు ఇచ్చాయి అని చిన్న కుమారుడు ఆస్తిని అంతా పంచుకున్నాడు. పంచుకుంటే తండ్రి కదా, యుక్త వయసు 18 సంవత్సరాలు నిండిపోయిన యుక్త వయసు వచ్చింది, ఎవరు కదా అని తండ్రి ఆస్తి అంతా పంచిచ్చిండు. పంచిస్తే తండ్రి ఏమనుకున్నాడు, నా కొడుకు మంచిగా బాగుపడతాడు అనుకున్నాడు. ఆస్తి అంతా పట్టుకొని దూరదేశం పోయిండు, దూరదేశం ప్రయాణం అయిపోయిండు. కానీ యేసు మార్గంలోకి వచ్చిండు వాడు. డబ్బు పట్టుకొని దూరదేశం పోయిండు. ఆ మార్గంలో, దూర మార్గంలో ప్రయాణం చేసిండు. మనము అమెరికా, లండన్, యూరోప్, ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతాను. ఇప్పుడు ఎక్కడికి పోయినా దేవుడు లేని జీవితం వెళ్దాం. యేసు మార్గంను తెలుసుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తంతా పంచుకొని ఏం చేసిండంటే దుర్వ్యాపారం వలన ఖర్చు చేసిండు. తాగుడుకు బానిస అయిపోయిండు, చాలా తాగుడు. నేను ప్రతి క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నా, దయచేసి మనిషి జీవితంలో 3 అలవాట్లు ఉండొద్దు. ఏంటి తెలుసా? తాగుడు, వ్యభిచారం, జూదం. ఈ 3టికి బానిస అయినోడు పురుగు పట్టిన చెట్టుకు పురుగు పడుతుంది చూడు. ఈ 3 అలవాట్లు ఎవరికైతే ఉంటాయో అవుటే జీవితం. ఎదగవు, సంపాదించవు, కుటుంబం ఆగం, పిల్లలమవుతారు. అందుకే బైబిల్ వాక్యానుసారంగా చెప్తున్నా, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈ కొత్త సంవత్సరం నువ్వు క్రొత్తగా జన్మించు, క్రొత్త ఆలోచనలతో నడువు, బ్రతుకు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎదిరించి ఆస్తి పంచుకొని దూరదేశం పోయిండు. అక్కడ దుర్వ్యాపారం వల్ల
ఆగం చేసిండు, ఖర్చు చేసిండు, అంత అయిపోయింది. నేను మీకు ఒకటి చెప్తా, చెర్ల నీళ్లుంటే కప్పలు అన్నీ వస్తాయి కదా, ఎండిపోయిననుకుంటే ఆ కప్పలు వెతికినా కనబడ్డాయి. డబ్బున్నప్పుడు అందరు వస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ధనం ఉన్నప్పుడు అందరు వస్తారు, అది పోతే ఎవడు అనుకుంటాడా? ఉండరు. తప్పిపోయిన కుమారుని దగ్గర డబ్బంతా అయిపోయింది. మళ్ళా డబ్బు అయిపోగానే అక్కడ కరువు కూడా వచ్చింది. వాడు పోయిన దేశంలో కరువు వచ్చినాక ఎవడని ఇస్తాడా? బాగా అడిగినా అయ్యాడు. పరిస్థితులు జీవితంలో ఎట్లుంటాయో ఎప్పుడు ఏమైందో మనకు తెలియదు. అందుకే యేసు ప్రభు మార్గంలో ఉన్నటువంటి ఆయన మార్గము చాలా బాగుంటుంది. ఇరుకులో విశాలత కలుగుతుంది, రోగంలో స్వస్థత వస్తుంది, బాధలో నెమ్మది వస్తుంది. బంధువులు, స్నేహితులు అందరూ వెలివేసినా కూడా యేసు ప్రభు ప్రేమిస్తాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఆ మార్గానికి రండి, తెలుసుకోండి. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు అక్కడ పోయి కరువు వచ్చింది కాబట్టి ఒకరి చెంత పందుల గాయడానికి జీతం ఉన్నాడు. ఎడ్లు కాదు, వడ్లు కాదు, పందులు. చూడండి పరిస్థితి ఎట్లొచ్చిందో. సమృద్ధిగా బతికినోడు ఏం చేయాల్సి వచ్చింది? పందుల గాయవలసి వచ్చింది. ఇవాళ నేను మీకు చెప్తున్నా, నాకేమైతుంది? నా కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పొలాలు, ఇవన్నీ శాశ్వతం. ఒక గాలి గట్టిగా తగిలింది అనుకో, ఏదో రోగం, అన్ని పోతాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, ఏది పోకముందే ఏదేమైనా యేసు ప్రభుతో సావాసం చేయండి, యేసు ప్రభు మార్గంలో చేయండి. వాడు దేవుడు అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నారా? లేదు. అయితే ఏం జరిగింది తెలుసా? పందుల వేస్తుండు. పందులు ఎండాకాలం గోటిలోకి వెళ్ళి ఇడవంగానే అవి ఉంటాయా? ఆరం పందులు ఉంటాయా? ఆ గేటి ఆ తడక తీయగానే ఒకటే ఉరుకుతుంటే వీడు వాటితో ఉరకలేకపోయాడు. ఆకలి అవుతుంది, ఎండ కొడుతుంది. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చిండు. అబ్బా, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకున్న గోరెలు ఏం తింటాడు? పొట్టు ఏం తింటారు? చూడండి, అప్పుడు తండ్రి గుర్తొస్తాడు. ఇవాళ నేను చెప్పే మాట మీకు గుర్తుకు రాకపోవచ్చు. ఆ మార్గానికి రండి. ఒకవేళ రాకపోతే నరకం ఖచ్చితంగా ఉంటుంది. అదే యథార్థంగా చెప్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకపోతే చాలా మంది నరకానికి పాత్రులైతారని వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరం క్రీస్తులో నేను ఉండడానికి మీరు మీకు అనుకోవడం కాదు. నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి, నీ నడకలో మార్పు ఉండాలి. నువ్వు రోజు నూతనంగా, ఎవడైతే క్రీస్తుని ధరించుకుంటాడో అని బ్రతుకు నూతనంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అయితే వీడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చేసిండు. తన ఆలోచన మార్చుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఎల్లగొడతాడా? ఎల్లగొట్టాడు. నా కొడుకు కదా, అయ్యో గడ్డం అంతా పెరిగింది, వెంట్రుకలన్నీ పెరిగినాయి, బట్టలన్నీ చినిగిపోయినాయి అని కటింగ్ చేపించి కొత్త బట్టలు వేసి కాళ్ళకు చూస్తే చెప్పులు లేవు, చెప్పులు తీసుకొచ్చి తొడిగించి, నా దగ్గర ఉన్నప్పుడు నా కొడుకు ఉంగరం పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు ఉంగరం లేదని కొత్త బంగారు ఉంగరం పెట్టినట్లు మనం వాక్యం చూస్తున్నాం. ఇవన్నీ పెట్టి ఒక పెద్ద డిన్నర్ చేసిండు. నా కొడుకు తప్పిపోయి దొరికిండు, చచ్చిపోయి బ్రతికిండు అని మరి గొప్ప విందు చేసిండు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి మార్గం తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు. గుడికి వస్తున్నావు, కొత్త సంవత్సరాలు తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అది కాదు, క్రీస్తులో నువ్వు ఉండాలి. నీ నడుకలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ క్రియల్లో, అన్నింటిలో మీరు మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు మార్గంలో నడవండి. ఆ మార్గం నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు పోడు. ఈ 2024 ప్రవేశించాం. ఒకవేళ మరణం వస్తే, ఈ రోజు నేను చనిపోతే నేను నా దేవుని దగ్గరకు నేను పోతాననే నిరీక్షణ, నమ్మకం నాకు ఉంది. మీకుందా? ఎందుకంటే చెప్పనా, తప్పు చేయనప్పుడు గురువుతోటి గుద్దులాడొచ్చు.
అవునా? తప్పు చేసినామనుకో మన ముఖంలో కళ తప్పిపోతుంది. ప్రియ దేవుని పిల్లారా, తండ్రి యొద్ద ఉండే భాగ్యం మీరు సంపాదించుకోండి. అది సంపాదించుకోవాలంటే యేసు ప్రభు మార్గంలో నడవండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ లోకంలో మీరు యేసు ప్రభు మార్గాన్ని అనుసరించండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, దినదినము వాక్యంలో ప్రార్థనలో ఎదగండి. లోకం వైపు చూడకండి, కులం వైపు చూడకండి, జనం వైపు, బంధువుల వైపు చూడకండి. ఎవ్వరు కూడా ఒక టైంలో మనకు ఆదరించలేరు, నెమ్మది చేయలేరు. కానీ శాశ్వతంగా దేవుని ప్రేమ మీరు పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కండి. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? సమరేశ్వరి గురించి చెప్పాను. తన పాపరూత జీవితాన్ని విడిచింది, కొత్తగా ప్రభును కనుగొన్నది, యేసు ప్రభు మార్గంలో ఆమె వచ్చింది. రావడమే కాదు, ఆ గ్రామాన్ని మార్చింది. ఇంకా సిలువలో ఉన్న దొంగ, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేసుకో అంటే ఆ స్థానం ఇచ్చింది. మరి ప్రియ సంగమా, లైవ్ వింటున్న దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతం కాదు. ఈ న్యూ ఇయర్ మళ్ళొక రోజు ఓల్డ్ ఇయర్ అవుతుంది, పాత సంవత్సరం అయిపోతుంది. ఇదిగో పాతవి గతించను కొత్తగా అని మళ్ళీ అప్పుడు అంటాం, ఇది పాతది అంటాం. ఈరోజు దీన్ని ఏమంటున్నాం? కొత్త సంవత్సరం అంటున్నాం. డిసెంబర్ 31 రాగానే పాతది అంటాం. ఈ ఇయర్స్ అంటిపోతాయి. సంవత్సరంలో జరుగుచుండగా దేవా నీ కార్యం నాలో నూతన పరచుము. సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది. మరి నువ్వెప్పుడు దేవుని మార్గంకి వస్తావు? నూతనమైన మార్గం ఎప్పుడు తెలుసుకున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. జక్కయ్య యేసుప్రభు మార్గం తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసా? ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇళ్ళ బిల్లులు వసూలు చేసేటోడు. ఆ ఇంటికి వచ్చి పన్నులు వసూలు చేసేటోడు. 1కి 2, 2కు 4, 4కి 8 ఇట్లా డబుల్ వేసుకుంటా పెట్టాడు. అధికారం చేతులు ఉన్నదాన్ని ఇష్టం ఉన్నట్టు చేసిండు. కానీ అరే యేసుప్రభు ఇంత గొప్ప దేవుడా అని ప్రభువును చూసి, ప్రభువును చూడాలని, ప్రభువును చూడాలని చాలా ఆశతో వచ్చిండు. కానీ ఆయన జీవితంలో ఒకటి కొరతగా ఉన్నది. కొద్దిగా పొడుగుంటే కొంత నిక్కైనా చూస్తాం, ఏదైనా పట్టుకునైనా చూస్తాం. కానీ జక్కయ్య లూకాసు వార్త 19లో వ్రాయబడ్డది. జక్కయ్య పొట్టివాడు. ఆయనకు జీవితంలో ఒకటి కొరత ఉన్నది. జీవితంలో ఆయన పొట్టివాడు. అవును, నువ్వు పరలోక రాజ్యం చేరాలి అంటే, క్రీస్తు మార్గంలో నడవాలంటే పాపాలు అడ్డం వస్తాయి. పరలోక రాజ్యానికి నువ్వు చేరలేవు. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే మీరు క్రొత్తగా జన్మించాలి. వింటగా ఆ క్రొత్తగా మీరు జన్మించకపోతే పరలోక రాజ్యం చేరలేరు అనే వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. అందుకే ప్రభు చెప్పిండు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ జీవాన్ని మీరు పొందుకోవాలి. ఆ మార్గంలో మనం నడవాలి. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంది? యేసు మార్గంలో నడవండి. కొత్త సంవత్సరం సినిమా టాక్సీలకు పోకండి, పాపపు ఊబిలోకి మీరు వెళ్ళకండి, చెడు త్రోవలకు నడవకండి. యేసు ప్రభు మార్గంలో ఈ నూతన సంవత్సరం నడవండి. ఇక్కడ జక్కయ్య ప్రభు చూడాలని కొట్టాడు కదా. యేసు ప్రభు ఆ బాటి పొంటి వస్తుండ అన్నప్పుడు ఏం చేసింది తెలుసా? ఒక మేడి చెట్టు ఎక్కిండు. ప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కిండు. కానీ యేసు ప్రభు చోటుకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తున్నా అని చెప్పి, నేను ఇవాళ ఈ కొత్త సంవత్సరం యేసు ప్రభుని ఎంతమంది ఇంటికి తీసుకుపోతారు? యేసు ప్రభుని మీ ఇంటికి తీసుకుపోతే నీ జీవితం మారుతుంది, నీ ప్రవర్తన మారాలి, అంతా మారాలి. క్రీస్తులో మీరు స్థిరంగా ఉండి ఆయన మార్గాన్ని పాటించాలి. అప్పుడు జక్కయ్య ఒప్పుకున్నాడు, అయ్యా నేను గతంలో అనేక అంటే 1కి 2 వసూలు చేసిన. ఎవరి వద్దనైనా నేను అన్యాయంగా తీసుకుంటే అతనికి ఎంత చెల్లిస్తా?
4 అంతలు చెల్లిస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని క్రీస్తు మార్గంలో నడిచిండు. నువ్వు గుడికొస్తావు, అట్లనే ఒప్పుకోవు. గుడికి వచ్చినప్పుడు అవే పాపాలు చేస్తావు, ఏం కాదనుకుంటావు. నువ్వు క్రీస్తులో ఉన్నావా, లోకంలో ఉన్నావా? ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. వాటి క్రొత్తగా జన్మించితేనే మనకి పరలోకం వస్తుందని కూడా బైబిల్ చెప్తుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి, నీ పాపాలు కడిగేసుకోవాలి. జక్కయ్య అయితే ప్రభుని తెలుసుకొని తన ఇంటికి తీసుకుపోయి 1కి 4 అంతలు, నేను ఎవరి దగ్గరనైతే అన్యాయం చేసినో వాళ్ళకు 4 అంతలు చెల్లిస్తానని చెల్లించాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపాలు ఒప్పుకున్నాడు. తను చేసిన లంచగొండితనాన్ని ఒప్పుకున్నాడు. నువ్వు గుడికొచ్చి ఇంకా అన్యాయం, ఇంకా పాపమే, ఇంకా తావుడే, ఇలాంటి ఆలోచనలు నువ్వు ఉంటే నువ్వు ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ రెడీ చేసుకున్న వ్యర్థం. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు మార్గంలో నడిస్తే మీకు చాలా బాగుంటుంది, పరలోకం వస్తుంది. బిలాము చూడు, బిలాము దేవుని సేవకుడే, బిలాము దేవుని తెలుసుకున్నవాడే, కానీ దేవుని వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా బిలాము నడవలేదు. దేవుని బిడ్డలను శపించడానికి మార్గంలో పోతాంటే దేవుడు ఏం చేసిండు తెలుసా? ఆ బిలామును చూసిండు, దూతను పంపిండు, పో ఆ మార్గంలో నువ్వు ఉండంటే దేవదూత ముందుకు పోయి దూషణ ఖడ్గం పట్టుకొని ఉన్నది. బిలాము, బాలాకు రాజు చెప్పించు, ఆ దేవుని బిడ్డలను చెప్పించు అని చెప్తే వాళ్ళని చెప్పించి డబ్బు తెచ్చుకుంటానని ఈయన పోతాను. ఈ అయ్యగారు బిలాము పోతాంటే దూషణ ఖడ్గం పట్టుకొని అక్కడ ఆ మార్గంలో ఉన్నది. వెంటనే కాడికి కూడా ముందుకేస్తలేదు. దేవదూతను చూసి గాడిదకే వచ్చేస్తుంది. ఇలా ఈయన విపరీతంగా బిలాము కొడతాడు గాడిదని. అప్పుడు దేవుడు గాడిద నోరు తెరిచి మాట్లాడి బుద్ధి చెప్పించిండు బిలాముకు. ఎందుకయ్యా నన్ను ఇంతగానో ఏం బల్లో కొడతాను? నేను నీ గాడిదనే కదా, ఏం తప్పు చేసినాను కొడుతున్నావు? ఆ ముంగట ఎవరున్నారో చూడు. దేవుణ్ణి దూతలను చూసే కన్నులు కూడా బిలాముకు లేవు. నేను చాలా మంది పాస్టర్లు ప్రార్థన చేస్తారు, కానీ దేవునితో ముఖముగా అనుబంధం సంబంధం చాలా మంది లేకుంటేనే చెప్తుంటారు. ప్రతి క్రైస్తవులు నూతనమైన మార్గంలో నడవాలి, యేసు ప్రభు మార్గంలో నడవాలి. వెంటనే దేవుడు బిలాము కన్నులు తెరిచినప్పుడు ఆ మార్గంలో ఎవరున్నారు? దేవదూతున్నది. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం మీరు దేవదూతలను చూడాలి, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి, దేవునిలో మీరు స్థిరంగా ఎదగాలని నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎంతమంది చూసిండ్రు యేసు మార్గంలో? ఎంతమంది నడుస్తుండ్రు? వెంటనే బిలాము ఏం చేసిండు? అబ్బో నేనుగా శపించను దేవుని బిడ్డలను తిరిగి తన ఇంటికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. మీరు క్రీస్తు ఈ కొత్త సంవత్సరము ఏ తప్పులు చేయొద్దు. అక్రమాలు మనం ఏమన్నా చేస్తుంటే చూసుకోవాలి. బ్రతుకులో నేనేం తప్పు చేస్తున్నా, ఏ చెడు చేస్తున్నా అని మనం పరిశీలించుకొని బ్రతుకుతూ ఉండాలి. లేకపోతే క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు పరలోక రాజ్యానికి వారసులు కాదు. ఎవడైతే కొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇవాళ కొత్త సంవత్సరం అని హ్యాపీ న్యూ ఇయర్ అని చేతులు కలుపుకోవడం, గ్రీటింగ్స్ పంచుకోవడం సంతోషమే, నేను కాదనా. కానీ మీరు క్రొత్తగా జన్మించాలని వాక్యం సెలవిస్తుంది. క్రొత్తగా జన్మించి యేసు ప్రభు మార్గంలో మీరు నడవాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. 2 బాటసార్లు యేసు ప్రభును సిల్వకేసేళ్ళు. అందరూ యేసు ప్రభును కొట్టి సిల్వకైతే ఈ తొవ్వమంటి 2 బాటసార్లు పోకుండా ఎవరి గురించి మాట్లాడుకుంటారు? యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటా పోతారు. ఇగో మొన్న ఇదే కొండ మీద యేసు ప్రభును సిల్వేసిందంటే యేసు ప్రభు కూడా బాటసారి లాగా వాళ్ళ 2 పోయిండు. అవునా? మీకు నేను చెప్తున్నా,
ఈ కొత్త సంవత్సరం వేసే మీతో రావాలి, మీ ఇంటికి రావాలి. జక్క ఇంటికి వచ్చిండు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ న్యూ ఇయర్ ప్రభు మార్గంలో మీరు చక్కగా నడిస్తే, బాటసార్లు పాపం యేసు ప్రభుని గురించే మాట్లాడుకుంటూ పోతుంది. కానీ యేసు ఆయన కూడా ఒక బాటసారి లాగా వచ్చేసిండు. ఏంటిదా మీరు మాట్లాడుకునేది అంటే, నీకు తెలియదా నిన్న మొన్న జరిగిన సంగతులు యేసు ప్రభుని సిలువేసింది నీకే తెలియదా అని యేసు ప్రభుతోటే చెప్తాను. అవును, ఏంటిదంటే మాట్లాడుకుంటూ ప్రభుని సిలువకేసిళ్ళు, ఆయన నీతిమంతుడు గొప్పోడు అని చెప్పుకుంటా పోతుంటే ఆ ఊరు వచ్చేసింది. వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఎంత దూరం పోవాలో ఎక్కడికి పోవాలో మా ఇంటికి రా, మా ఇంటికి తీసుకుపోయినాక భోజనం పెడతామన్నారు. ప్రభు అని తెలిసి ఇంకెంత నిండా చేతురు. మన ఇంటికి ఒక మంత్రం ఎవరు వస్తారంటే ఎంత గ్రాండ్గా చేస్తాం, అంతకంటే ఎక్కువగా చేసినేమో. కానీ ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలే. చాలా మంది వాక్యం లోతులను గ్రహించలేక గుర్తుపట్టలేకపోతాను. వాక్యం చదువుతారు, అలా పెట్టేస్తారు. నేను మీకు చెప్తాను, ఈ కొత్త సంవత్సరం కాదు, మీరు కొత్తగా జన్మించి యేసు మార్గంలో నడవాలి. ఇంటగా తీసుకుపోయిండు, ఆ ఇంట్లోకి తీసుకుపోయినాక భోజనం పెట్టిండు. భోజనం పెట్టేదాకా ఈయన ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు. రొట్టెలు పెట్టిండు భోజనంతో పాటు. ఆ రొట్టెను ప్రభు పట్టుకొని ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ప్రభును గుర్తుపట్టిండు. నేను మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడు గుర్తుపడతారు చెప్పనా? పరలోకం పోయినాక కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది ఇప్పుడే భయంగా ప్రభును గట్టిగా గుర్తుపట్టుకొని నమ్ముతారు. అబ్బో నేను ఈ మార్గంలో నడవాలి, యేసు మార్గంలో నడవాలి అని ఇప్పుడే కొంతమంది పట్టుకుంటారు. నేను చెప్తున్నా, ప్రియులారా, ప్రభు మార్గంలో నడవండి. దేవుని కాపుదల మీకు సదాకాలం ఉంటుంది. అందుకే దావీదు ఏమంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. ఈ లోకంలో ప్రభువును కలిగిన మనం ఏ భయం లేకుండా జీవితయాత్రలో సాగిపోదాం. ఇలాంటి ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా క్రీస్తు నామంలో మీరు బ్యాప్టిజం సంబంధం ఉంటే వ్యర్థమే. అందుకే యేసు ప్రభు మార్గంలో నడవండి, ఆశీర్వదింపబడండి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసిన ఎవరెవరి గురించి, సమరేశ్వరి, ఇంకా సిలువలో దొంగ, ఇంకా తప్పిపోయిన కుమారుడు, బాటసార్లు, జక్కయ్య, వీళ్ళందరూ ప్రభు మార్గంలో నచ్చింది. ఇంకోటి చెప్పనా, ఒక్కడు చెప్పి ముగిస్తా. శిష్యులు ఏం చేసిండ్రు? అక్కడ వలలు అల్లుకుంటాను, చేపలు పట్టుకుంటాను. యేసుప్రభు వాళ్ళ దగ్గరికి పోయి ఫాలో మీ, నన్ను వెంబడించండి అని చెప్పిండ్రు. వాళ్ళ వలలు అక్కడే వదిలిపెట్టి ప్రభు మార్గంలో నడిచింది. తోమా ఈ బైబిల్, ఈ స్వార్త మన ఇండియాకు తీసుకొచ్చింది. అందుకే మనం యేసుప్రభుని తెలుసుకున్నాం. యేసుప్రభు మార్గంలో శిష్యులు నడిచిండ్రు. వాళ్ళు ఏం వదిలిపెట్టిండ్రు? వలలు వదిలిపెట్టిండ్రు. ఇవాళ మనం కొత్త సంవత్సరం ఏం వదిలిపెట్టి క్రీస్తు మార్గంలో నడవాలి? పాపపు తలంపులు, చెడు అలవాట్లు. నిన్నటి వరకు 10 సంవత్సరమే అనుకున్నాం. గతంలో తాగుబోతు, తిరిగిపోతూ, తిట్టుపోతూ, కొట్టుపోతూ అన్ని ఉండొచ్చు, నిద్రపోతుండొచ్చు, సోమర్లంగా ఉండొచ్చు. ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండాలి. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టిగా మీరు మారిపోవాలి. అందుకే యేసుప్రభు మార్గంలో నడవండి, ఆశీర్వదింపబడండి. ఈ చిన్న వాక్య భాగం ఈ నూతన సంవత్సరం దేవుడు మీ వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఈ నూతన మార్గం